హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు నేనైతే స్కూటీ మీద రైడ్ చేస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అంటే ప్రజెంట్ నేనైతే ఇది చెన్నై హైవే మీద ఉన్నానండి. నెమలపల్లి దాటాను పిడుగురాళ్ళ దగ్గర. నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే కోటప్పకొండ వెళ్తున్నానండి. ఈరోజైతే స్కూటీ మీద అయితే మన రైడ్ ఉంటుంది. కొత్తగా ఉంది, గేర్ల బండి తోలి స్కూటీ తోలాలి అంటే కాలి కింద బ్రేక్ ఎత్తుకుంటున్నా. ఇది ఎక్కడ బ్రేక్ వేయాలి ఏంటో అర్థం చేసుకోవడమే నాకు 10 నిమిషాలు పట్టింది. ఇప్పుడు నేనైతే పిడుగురాళ్ళ నుంచి సుమారు 10 కిలోమీటర్లు వచ్చుంటాను. మనం శుక్రవారం అడ్వెంచర్ వీడియో కోసం అయితే ఇప్పుడు నేనైతే కోటప్పకొండ అయితే వెళ్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఒకసారి లొకేషన్ చూపిస్తా. పర్వతాల మధ్యలో సూపర్ ఉంది. ఇటు నకిరికల్ అని నరసరావుపేట అడ్రోడ్ వస్తుంది. ఈ నరసరావుపేట అడ్రోడ్ దగ్గర నుంచి నరసరావుపేట వైపు అయితే లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడి నుంచి నరసరావుపేట ఒక 15 ఉంటుందేమో. ఇక్కడ నుంచి నకిరికల్ ఇంకొక 5-6 ఉంటుంది. నరసరావుపేట నుంచి కోటప్పకొండ ఒక 10 ఉంటుందేమో, 10-15. అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ వీడియో కుదిరితే టెంపుల్ వీడియో తీసుకుందాం. అదేవిధంగా మనకి కుదరకపోతే ఓన్లీ అడ్వెంచర్ వీడియో ఒక్కటే తీసుకుందాం. ఎప్పుడో 5 years అవుతుంది వెళ్ళి కూడా. వెళ్తూ ఉంటే లొకేషన్ అయితే చాలా బాగుంది. మీకు నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. లో మనం 200 రూపాయలు ఆయిల్ కొట్టించుకున్నాం. ఇంకొకటి 50 రూపాయలు ఉన్నాయి. 50 రూపాయల్లో మనం ఏదైనా కూల్ డ్రింక్ తాగుదాం. అది ఎప్పుడు కొండ ఎక్కి దిగి వచ్చిన తర్వాత కూల్ డ్రింక్ అనగా కొబ్బరి నీళ్ళు. అదే అంటే ఆంధ్రాలో ఎక్కడ కొండలు అయితే ఉండేవారేమో నాకు తెలిసి. కొండ వ్యూ బాగుంది డైరెక్ట్గా చూడడానికి. అయ్యండి, ఇప్పుడైతే నేను కోటప్పకొండ వెళ్ళే దారిలో నరసరావుపేట అయితే దాటాను. వచ్చే దారిలో ప్రభలు బాగానే కనిపించాయి కానివ్వండి. ఇప్పుడు ఇది ఒక ప్రభ కనిపించింది. ఇది మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. పెద్ద ప్రభలు అంటే ఇవేనండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూడండి. ఇక్కడ ఈ పార్టీలు అవి ఇవి కూడా ఉంటాయి ఈ ప్రభలకి. చూడండి, అంతా ఇది కర్రతో అండి. ఈ పూలు ఇదైతే ఒరిజినల్ పూలు అనే అనుకుంటున్నానండి నేను. అంతా కర్రే. మరి ఒరిజినల్ పూల ప్లాస్టిక్ పూలు ఒకసారి వీడియోలో చూడండి. ప్లాస్టిక్ పూలేనండి. దూరం నుంచే ఒరిజినల్ పూలు లాగా ఉన్నాయి. ఇదండి ప్రభ అయితే చూసుకోండి. ఇవన్నీ మేకులతో కట్టేశారు. వచ్చేదారిలో ఇంకా ప్రభలు కనిపించాయి కానివ్వండి, అవి తీయడానికి కుదరలేదు ట్రాఫిక్ మధ్యలో. ఇప్పుడైతే మనం కంటిన్యూ అవుదాం మన ప్రయాణాన్ని. సరే, నేను అనుకోవడం కోటప్పకొండకి ఇరువైపులా అంటే ఎటు చూసినా ఒక 40 కిలోమీటర్ల దూరం నుంచి అయితే ఈ ప్రభలు తీసుకొస్తారు. ఇది ఏంటన్నది అయితే మనం చరిత్ర అయితే తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలోకైనా. చూసారా తాళ్ళు కూడా ఎలా కట్టారో. వెళ్ళే దారిలో అయితే నేను ఒక చిత్రపటాన్ని చూశానండి. మీకు కూడా చూపిస్తా, ఒక్క నిమిషం ఉండండి. అది ఎవరితో మీరే కనుక్కోండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది కోటప్పకొండ వెళ్ళే దారి అండి. అటైతే దారి ఇవ్వండి. ఇక్కడైతే స్వామివారికి అమ్మవారికి సింహవాహనం, స్వామివారికి నంది వాహనం. ఇలా పైకి వెళ్తే పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్తు, ఇటు పక్కేమో సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈ రూపాన్ని అద్భుతం అనేది మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనకెంతో ఇష్టమైనటువంటి గణనాథుడు. ఈ చిత్రపటాన్ని ఒక్కసారి ఫోటో కొట్టి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మీకు కనిపించేది ఇదైతే కోటప్పకొండ ఆర్చి. ఇదిగోండి, అదేమో టెంపుల్. మెట్ల దారి కూడా ఉంది. ఇదిగోండి మెట్ల దారి. మరి ప్రభలన్నీ ఎక్కడ పెడతారో ఏంటో. మరి ఇవన్నీ తయారు చేసినవి ఏమైనా గ్రౌండ్ ఏమైనా ఉందేమో. ఇదిగోండి, ఇదైతే టెంపుల్. ఇప్పుడు అక్కడికైతే మనం వెళ్ళాక అక్కడ వ్యూ అయితే నేను మీకు చేస్తాను. ఇదిగోండి, అక్కడ ఫస్ట్లో పెద్దది చూసాం కదా విగ్రహం, అదే ఇక్కడ చిన్నది ఉంది ఎంట్రన్స్లో. ఘాట్ రోడ్ దగ్గరలోకి వచ్చాం. ఇప్పుడు అక్కడికి వెళ్తే అయితే మిగతా మీతో నేను మాట్లాడతాను. ఇదేనండి, ఇదైతే రోడ్డు వ్యూ అండి. ఇక్కడ ఎంట్రన్స్లో నేను అనుకోవడం ఇది ఒక గోపురం కడుతున్నారు అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం వెళ్ళేటువంటి దాంట్లో మిగిలిన విషయాలు అయితే మనం మాట్లాడుతున్నాం. ఘాట్ దగ్గరలో కూడా వచ్చాం. అక్కడ టోల్గేట్ ఉన్నట్టుంది. టోల్గేట్ తీసుకొని నేనైతే మీతో మాట్లాడతాను. ఇదిగోండి, ఘాట్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ కొటేషన్ కూడా బాగుంది చూసారా, కోటప్పకొండది. ఇక
ఇక్కడ నీళ్లు పడుతున్నారు మొక్కలకి రోడ్డు మీద. వీళ్ళకి మొక్కలు నీళ్లు పట్టేటట్టు అనుకుంటా. కార్లు అయితే ఫుల్ స్పీడ్ వస్తాయండి. ఇప్పుడైతే కోటప్పకొండ ఘాట్ అయితే మనం స్టార్ట్ అయిపోయాం. కానీ పెద్ద మజాయి అని రావట్లేదండి కోటప్పకొండ ఘాట్. ఇంకా పైకి వెళ్ళినా కొంచెం వస్తుందేమో. మెట్లదారిలో కూడా ఒకసారి ఎప్పుడైనా ప్రయత్నం చేయాలి. వెళ్ళేదారిలో ఇక్కడ చూసారా, బ్రహ్మగారు అనుకుంటేనా, బ్రహ్మదేవుడే. ఇదిగోండి ఇక్కడేమో షెల్టర్ కోసం. అదిగా అండి వైకుంఠనాథుడు శ్రీ మహావిష్ణువు అమ్మవారు బాగున్నారు. ఇక్కడ నుంచి ముందుకు మూవ్ అవుదాం. బాగున్నారు. కొండ ఇంకో ఇంకా వెళ్ళాలి. నేను గుడి చేసింది అనుకున్నానండి, అది రాలేదు. ఇంకా మనం రాక్షస బల్లట భలే కట్టారండి. నాకైతే భయం వేసింది. రాక్షస బల్లిని చూసి వెళ్ళే దారిలో చాలా బాగా కట్టారు. ఇది చెట్ల మధ్యలో చూసి భయం వేసింది. ఇదిగోండి అసలు చెట్ల మధ్యలో ఏం అర్థం కావట్లేదు. నిజమైన దానిలాగే ఉంది తోక ఇదంతా. బాగా ఇక్కడ ఒక స్వామివారు, త్రిశక్తులు ఉన్నాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనుకుంటా. ఇక్కడ అమ్మవార్లు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు అమ్మలు. ముగ్గురమ్మల మూల కూటమ్మ ముగ్గురు ఉన్నారు ఇక్కడ త్రిశక్తులు. ఇదిగోండి చూడండి పైనుంచి అయితే ఇది లొకేషన్ వ్యూ అండి. చాలా బాగుంది వ్యూ అయితే, అద్దరిపోయింది. మరి మీకు ఎలా కనపడుతుందో నాకు తెలియదు కానీ విలేజ్ వ్యూ చూడండి. చిన్న దారి, పర్వతాలు చాలా బాగా కనపడుతున్నాయి. మీకు నేను పైది వీడియో చూపిస్తాను కదా, స్వామివారి గుడి ఇక్కడ కనపడుతుంది. ఈ దేవాలయం దగ్గరికి మనం చేరుకోవాలండి. దారి అయితే ఎలా ఉందో తెలీదు, చూద్దాం. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, అద్భుతం. గణనాథుడు చూసారా, కోటప్పకొండకి పెద్ద గణనాథుడు. వీళ్ళ చిత్రకళ అయితే నాకు అయితే చాలా బాగా నచ్చింది. స్వామివారిని అయితే చూడండి. టెంపుల్ వీడియో తీసుకుందాం మనం. మొత్తం ఎంట్రన్స్ అయితే అయ్యాను, బండి పార్కింగ్లో పెట్టి మిగతాదంతా వీడియో అయితే తీసుకొని మిగతా చూద్దాం అండి. మీద దక్షిణామూర్తి ఇక్కడ. ఇంకా ముందుకెళ్దాం, ఇంకేమున్నాయో చూద్దాం. ఇక్కడ స్వామివారి మీద దక్షిణామూర్తి. ఇప్పుడైతే మనం వెళ్ళేటువంటి దారి అది గుళ్ళోకి. ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇదంతా ఉంది. పైకి వెళ్దాం, పైన ఎలా ఉందో వ్యూ చూద్దాం. లిఫ్ట్ ఏమైనా ఉందా లేకపోతే మెట్ల దారిలో పైకి వెళ్ళాలా అన్నది కూడా ఒకసారి మనం. వాటర్ బాటిల్ మనతో పాటు ఉంది కాబట్టి ఇప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కొని పని లేదు. ఒక 50 రూపాయలు మిగిలినట్టే మనకి. లిఫ్ట్కి దారట అన్నీ బోర్డులు అయితే పెట్టారు. అటు కూడా ఒకసారి వెళ్ళి అటు ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. చూడండి ఇది మీద దక్షిణామూర్తి స్వామివారి దేవాలయం. ఈ కింద గోపురం, ఇది అమ్మవారి గుడి అనుకుంటా. ఇక్కడైతే మహానంది, పెద్ద నంది ఉంది. ఇక్కడ ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు దిగుతూనే ఉన్నారు. దిగువ వెళ్ళుటకు మార్గము, అన్న ప్రసాదము, వసతి గృహం. చెప్పులు లేకుండా వెళ్ళాలనుకుంటున్నా పైకి, ఎలా ఉంటుందో ఏంటో. ఇక్కడైతే పెద్ద శివలింగం ఉంది. ఇక్కడ అమ్మవారి పేరు అయితే ఆనందవల్లి అమ్మవారు.
కొన్ని పెద్ద శివలింగం ఉంది ఇక్కడ. మనం వెళ్ళాల్సిన దేవాలయం ఆ పైన ఉంది. ఇందాక మీకు రోడ్డు మీద చూపించిన దేవాలయం ఇక్కడ ఉంది. ఇదేనండి త్రికూట పర్వతం యొక్క రహస్యం, ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం పైకి వెళ్ళడానికి దారి ఎటుందో కనుక్కున్నాం ఇక్కడ ఒకసారి. ఇదిగోండి స్వామివారు ఇక్కడ నుంచి అయితే సూపర్ కనపడుతున్నారు. ఇదిగోండి ఇది స్వామివారి దేవాలయం యొక్క యాగశాల, హోమాలు చేసేది. ఆ పక్కనే నవగ్రహ మండపం. ఇదైతే ఎంట్రన్స్ గోపురం అండి. ఇంకొకటి స్వామివారి గోపురం ఇది. ఈ చెట్ల మధ్యలో నుంచి కనిపించేది స్వామివారి గోపురం అండి. నేనైతే ప్రజెంట్ ఎత్తులో ఉన్నా. ఇక్కడ నాగేంద్ర స్వామివారి పుట్టండి ఈ పెద్ద శివుడి దగ్గర. ఆ తర్వాత ఇక్కడి నుంచి ప్రారంభం చేద్దాం ఆ పై వరకు. తెలుసుకున్నాక దర్శనం ఎలా జరిగింది ఏంటన్నది అయితే నేనైతే మీకు పూర్తి సమాచారాన్ని అయితే అందజేస్తాను.